నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ దొరముచ్చిక. నిజంగా ఎలా ఉందంటే ఇదొక ఏదో అంటారు కదా, సినిమాలాగా కట్ ఆఫ్ లేదండి. సీరియల్ ఇంకా సీరియల్ అయినా ఎప్పటికైనా కట్ చేయొచ్చాం, కట్ అవుద్ది. కానీ ఇది అలా కంటిన్యూ అవుతూనే ఉందండి. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఒకే ఫిర్యాదు, మళ్ళీ ఇంక వేరే వేరే కాదండి, ఒకే ఫిర్యాదుని ఏ విధంగా సాగదీస్తున్నారంటే అధికారులు. ఇప్పుడు తప్పుడు వ్యక్తులు అని చెప్పి అనడం ఒక ఎత్తండి, వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారులు కూడా వాళ్ళకి అనుకూలంగా తప్పుడు వ్యక్తుల కింద అదే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ మాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. దీన్ని ఆధారాలతో సహా మేము పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే మళ్ళీ సేమ్ మేము ఎవరిపైన అయితే ఫిర్యాదు చేసామో అదే తహసీల్దార్ గారికి వెళ్ళడం, తహసీల్దార్ వారేమో ఐటీడీఏలో డిఎల్ఎస్సి డిస్టిక్ లెవెల్ స్క్రూటినీ కమిటీ జరుగుతుందని చెప్పి, విచారణ జరుగుతుందని చెప్పి ఎండర్స్మెంట్ ఇవ్వడం. అసలు డిఎల్ఎస్సి డిస్టిక్ లెవెల్ స్క్రూటినీ కమిటీ అంటే అది ఒక వ్యక్తి మీద జరిగే విచారణ. మేము పెట్టింది ఏంటండి, సంబంధిత అధికారి తహసీల్దార్ ఇలాగ తప్పుడు సమాచారం ఇస్తూ మాకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు, తప్పుడు దోవ పట్టేస్తున్నారని చెప్పి నేను ఫిర్యాదు చేస్తే దాని మీద విచారణ చేయకుండా ఎవరైతే వాళ్ళకి పంపించడం ఆ ఫిర్యాదుని, మళ్ళీ వాళ్ళు ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుందని అండర్స్మెంట్ ఇవ్వడం ఏంటండి ఇది. ఇంకోటి ఏంటంటే తహసీల్దార్ ఇలాగ మాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, అతని మీద చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆఫీస్లోనో లేకపోతే ఐటీడీఏపీఓ దగ్గర ఇస్తే, ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదని అండర్స్మెంట్ చేస్తున్నారు. కరెక్టే, చర్యలు తీసుకునే అధికారం లేదు. మేము పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన, ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఏమి ఇవ్వాలండి, మీకు చర్యలు తీసుకునే అధికారం లేదు. అలాంటప్పుడు మీరేం చేయాలండి, అవును రంజిత్ కుమార్కి ఇచ్చింది ఈ సమాచారం తప్పుడు సమాచారం కాబట్టి అని చెప్పి వీళ్ళ మీద చర్యలకి సిఫార్సు చేయాలి. అప్పుడు కలెక్టర్ గారు డిసిజన్ తీసుకుంటారు. అప్పుడు కూడా మీరు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా మళ్ళీ అండర్స్మెంట్ మీకు ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుందని ఇవ్వడం ఏంటండి. క్లియర్గా నేను ఆ ఎంఆర్ఓ తహసీల్దార్ ఎలాగా మాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, తప్పుడు వ్యక్తులకి ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నారని చెప్పి నేను ఎవిడెన్స్తో సహా అందజేస్తున్నాను, అయినా నో యూజ్. అలాగే మేము పీజీఆర్ఎస్లో దీనిలో భాగంగా 5వ తారీఖు 18వ తారీఖున జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాము ఈ సంవత్సరంలో 2026లో. ఇక్కడ చూడండి ఎంత విచిత్రం అంటే, మమ్మల్ని కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్లకుండా డీటీ మేడం గారు విధాలా ప్రయత్నించారు. అయినా మేము వెళ్ళాం కలెక్టర్ మేడం గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేడం గారు చెప్పే విధానం చూడండి, డీటీ మేడం గారు ఇది తప్పుడు వ్యక్తుల మీద ఫిర్యాదు చేస్తున్నారు మేడం అని చెప్తున్నారు. నేను తప్పుడు వ్యక్తుల మీద ఫిర్యాదు చేయట్లేదండి. తప్పుడు వ్యక్తులు అని ఫిర్యాదు చేస్తే వాళ్ళకి అనుకూలంగా తప్పుడు ఎండార్స్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ అధికారుల మీద విచారణ చేసి చర్యలు తీసుకోమంటున్నాం. పోనీ కలెక్టర్ మేడం గారికి వెళ్ళాము, డిఆర్ఓ గారికి రిఫర్ చేశారు, డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ జిల్లా రెవెన్యూ అధికారి, పోనీ జిల్లా రెవెన్యూ అధికారి వారికి రిఫర్ చేస్తే మా సమస్య పరిష్కారం అవుద్ది అనుకున్నాం. కానీ జిల్లా రెవెన్యూ అధికారి వారి దగ్గర నుంచి మళ్ళీ తహసీల్దార్ గారికి రావడం, తహసీల్దార్ గారు మళ్ళీ డిఎల్ఎస్సి జరుగుతుందని అండర్స్మెంట్ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మమ్మల్ని అడిగితే ఇప్పుడు ఇదే తహసీల్దార్ మీద ఫిర్యాదు చేశారు కదా, ఏం ఆధారం ఉందని ఫిర్యాదు చేశారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసురండి అని చెప్పి మాకు నోటీస్ పంపిస్తే మేము ప్రాసెస్ ప్రకారం మేము అందజేస్తాం. అటువంటిది ఏమి లేకుండా ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుంది. అలాగే క్లియర్ కట్టుగా గత పోలవరం తహసీల్దార్ బత్తుల సుమతి గారు ఇలాగ నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన, మళ్ళీ అదే బత్తుల సుమతి గారి దగ్గర రావడం ఫిర్యాదు, ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుందని చెప్పి ఇవ్వడం అసలు ఏంటో అర్థమవట్లేదండి. ఇక్కడ ఇంకోటి, పోలవరం తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేసింది ఐటీడీఏ కార్యాలయం వారికి 15 రోజుల్లో సమస్య పరిష్కారం ఇస్తారని చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఐటీడీఏ వాళ్ళు మళ్ళీ పోలవరం తహసీల్దార్కి రిఫర్ చేస్తున్నట్టు మళ్ళీ ఇంకో 60 రోజులు ప్రొనౌన్స్ చేస్తున్నారు, గడువు పెంచుతున్నారు. అలాగే ఈ మధ్యన ఒక ఫిర్యాదు చేశాను, ఆ ఎంఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ గారికి రిఫర్ చేసాం 15 రోజులు అని చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. 15 రోజులు అయిపోయింది. ఏంటంటే ఇది సమస్య పరిష్కారం అవ్వలేదు, నాకు ఎండార్స్మెంట్ ఇవ్వలేదంటే మళ్ళీ ఇదిగో తహసీల్దార్ గారికి వచ్చింది,
మళ్ళీ ఇంకో 2 నెలలు అని చెప్పి అంటున్నారు. అసలు ఏంటో అసలు అర్థం అవ్వట్లేదండి ఈ పీజీఆర్ఎస్ దరఖాస్తులు. మరి పీజీఆర్ఎస్ ఎంత ప్రెస్టేజ్గా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇది చేసినప్పుడు జిల్లా కలెక్టర్ గారేమో సత్వరమే పరిష్కరించాలంటారు ఫిర్యాదులు. మరి ఇంకేంటండి, మేము ఎన్ని ఆధారాలతో సహా చెప్తున్నా నేను సోషల్ మీడియాలో పెడుతున్నాను. అలాగే ఈ క్రమంలోనే మొన్న డిఎల్ఎస్సి ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుందండి 4 రోజుల క్రితం. ఆ డిఎల్ఎస్సిలో మేము ఫిర్యాదు చేసిన వ్యక్తులే నా పైన ఫిర్యాదు చేయాలి. ఏమని? సోషల్ మీడియాలో పెడుతున్నాను, నిన్నే అంతకు ముందు రోజే పెట్టానని చెప్పి ఫిర్యాదు చేయాలి. కరెక్టే, సోషల్ మీడియాలో పెడుతున్నాను. కానీ ఏంటండి, అది తప్పుడు ఫిర్యాదులు పెడితే సోషల్ మీడియాలో అది తప్పు అవుద్దండి, నా మీద చర్యలు తీసుకోవచ్చు చట్టరీత్యా. కానీ మేము పెట్టేవన్నీ ఆధారాలతో సహా పెడుతున్నాం కాబట్టి మీరు చర్యలు తీసుకోలేదు. పైగా ఒక రోజు ముందు పెట్టామన్నారు కదా, ఆ ఒక రోజు ముందు పెట్టింది కూడా గ్రూపుల్లో నేను ఏమని పెట్టానండి, ఇది కలెక్టర్ మేడం గారికి తెలియాలి, సీసీ కెమెరాల ఆధ్వర్యంలో విచారణ చేయాలి, అలాగే ఎవిడెన్స్తో మీరు విచారణ చేయండి అని చెప్పి పెట్టాను. అది మీకు ఏమని అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఈ వీడియో ద్వారా అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు అధికారులు ఒక్కసారి పరిగణన తీసుకొని నా వద్ద ఉన్న ఆధారాలన్నీ తీసుకురమ్మంటే ఇప్పటికి చాలాసార్లు జిరాక్స్ ఇచ్చాను. ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, ఐటీడీఏకి, జిల్లా కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేసిన ప్రతిసారి జిరాక్స్లు ఇవ్వడం. మేము ఎప్పటిలాగా తిరగడం తప్పట్లేదు, ఈ జిరాక్సులకి డబ్బులు తప్పట్లేదు, మాకు మెంటల్ టెన్షన్ తప్పట్లేదు. కాబట్టి ఇకనైనా ఈ వీడియో చూసిన తర్వాత అధికారులు స్పందించి, ఉన్నతాధికారులు స్పందించి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.